హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో మనం ఈ వీడియోలో సర్క్యులర్ సీటింగ్ చూద్దాం. ఓకే, సో ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తీసుకున్నాను. సో ఓకే, మరీ టఫ్ కాదు, ఓకే, కొంచెం మరీ ఈజీ కాదు, ఒక మోడరేట్ లెవెల్ క్వశ్చన్ తీసుకున్నాను. ఓకే, తప్పకుండా మీ దగ్గర మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటే వాటి ఇమేజెస్ క్లియర్గా ఉండేవి క్వశ్చన్స్, మంచి సోర్సెస్ నుంచి తీసుకున్నవి పంపించండి నాకు. తప్పకుండా కింద నా డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది, తప్పకుండా మీరు మెయిల్ చేయండి. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో చూడండి, 8 persons UVWXYZG and J are sitting around a circular table in which some of them are facing the center, other are facing outside the center. సో చూడండి, ఎప్పుడు కూడా మనకి ఏం ఇచ్చాడు, మనకి ఇక్కడ 8 members ఉన్నారన్నాడు. సో 8 members ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఈ డయాగ్రామ్ తీసుకోవాలి ఒక సర్కిల్లోని. ఏంటంటే ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు తెలియాలి మనకి క్లియర్గా, కాబట్టి ఎప్పుడైనా సరే 8 persons అని ఇస్తే ఈ డయాగ్రామే తీసుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు 2 circles తీసుకున్నానంటే చాలా టైమ్స్లో యూజ్ అవుతాయి అన్నమాట 2 circles. సో అందుకని నేను 2 circles తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం ఒకటే డ్రా చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ అప్పుడు కుదరకపోతే సెకండ్ సర్కిల్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్, అదర్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ద సెంటర్ అన్నాడు. చూసుకోండి ఏం చెప్తున్నాడు, అందరూ లోపలికి ఫేస్ చేయట్లేదంట. కొంతమంది లోపలికి, కొంతమంది బయటికి కూడా ఫేస్ చేస్తున్నారంట. సో మనకి ఎవరు లోపలికి ఫేస్ చేస్తున్నారు, ఎవరు బయటికి ఫేస్ చేస్తున్నారు అనేది మనకి ఇంకా తెలియదు. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో మనం చూడాలి. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాయింట్ ఏం వచ్చాడు, బి ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. బి ఏం చేస్తాడంటే జేకి లెఫ్ట్ సైడ్లో థర్డ్ ప్లేస్లో కూర్చున్నాడంట. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు, జే ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఓకే, మనకి జే డైరెక్షన్ వచ్చింది ఏంటి, టువర్డ్స్ ద సెంటర్, లోపలికి ఫేస్ చేస్తున్నట్టు జే. సో జేని మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో చూడండి, లోపలికి ఫేస్ చేస్తున్నాడు కాబట్టి లోపలికి యారో మార్క్ చేశాను. సో ఇక్కడ ఎవరు, జే. ఓకే, సో జేని నేను ఇక్కడ తీసుకుంటాను. ఓకే, జే తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు, వి ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. సో జే లోపలికి ఫేస్ చేస్తుంటే వి ఏంటి, జేకి థర్డ్ టు ద లెఫ్ట్ సైడ్లో, అంటే జేకి లెఫ్ట్ సైడ్ ఈ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ ఈ సైడ్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్లోని జేకి థర్డ్ ప్లేస్లో వి ఉన్నాడంట. సో 1 2 3 థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు, ఇక్కడ వి ఉన్నాడు. సో బట్ మనకి వి లోపలికి ఫేస్ చేస్తున్నాడా ఆర్ బయటికి ఫేస్ చేస్తున్నాడా మనకి తెలియదు, వాళ్ళు అక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్స్లో మనకి చూద్దాం ఏం జరుగుతుందో. సో జెడ్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి. సో చూడండి ఏమి ఇచ్చాడు, వికి రైట్లో సెకండ్ ప్లేస్లో జెడ్ కూర్చుని ఉన్నారు. కానీ మనకి వి ఏ డైరెక్షన్లో ఉన్నాడో తెలియదు. ఒకవేళ బయటికి ఉంటే జెడ్ ఇక్కడికి వస్తాడు, రైట్. అదే లోపలికి ఉంటే జెడ్ ఇక్కడికి వస్తాడు. సో ఇలాంటప్పుడు ఇప్పుడు కూడా ఏం చేయాలంటే మనకి ఇప్పుడు 2 cases వస్తున్నాయి. ఏంటి, వి అయితే బయటికి ఫేస్ చేస్తున్నాడని, లేదంటే వి లోపలికి ఫేస్ చేస్తాడని. సో ఎప్పుడైతే ఇలాంటివి మనకి ఎప్పుడైనా సరే 2 పాసిబిలిటీస్ వచ్చాయో అప్పుడు మనం సెకండ్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలన్నమాట కంపల్సరీగా. సో సెకండ్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అన్నమాట సాల్వ్ చేయడానికి. సో చూడండి, ఇక్కడ జే సేమ్ యాజ్ ఇట్ ఈస్, మనం జే లోపలికి ఫేస్ చేస్తున్నాడు. సేమ్ నేను ఇక్కడే తీసుకుంటున్నాను జేని. ఓకే, సో ఇక్కడే జేని తీసుకున్నాను. ఓకే ఫైన్. ఇక్కడ వి ఇచ్చాడు, వి కూడా మనం సేమ్ టు సేమ్ తీసుకున్నాం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే విని ఈ డయాగ్రామ్లో నేను బయటికి ఫేస్ చేస్తున్నాడని అనుకుంటున్నాను. ఓకే, ఉన్నవి 2 పాసిబిలిటీస్, ఒకటి లోపలికి ఒకటి బయటికి. సో ఇందులోని నేను విని లోపలికి ఫేస్ చేస్తున్నానని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం వచ్చాడు, జెడ్ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి. సో జెడ్ ఇప్పుడు ఎక్కడ కూర్చుంటాడు, వికి రైట్ సైడ్లో సెకండ్ ప్లేస్లో. సో 1 2. సో జెడ్ ఎక్కడ రావాలి, ఇక్కడికి రావాలి ఈ డయాగ్రామ్. అది ఈ డయాగ్రామ్ అయితే రైట్ సైడ్ ఈ సైడ్. సో 1 2. సో ఎక్కడ ఉంటాడు, జెడ్ ఇక్కడ ఉంటాడు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వై సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. సో చూడండి, ఎక్స్కి లెఫ్ట్ సైడ్లో సెకండ్ ప్లేస్లో వై కూర్చుంటున్నాడు. మనకి ఎక్స్ ఎక్కడ ఉన్నాడో తెలుసా, అసలు తెలియదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. సో మెనీ పాసిబిలిటీస్ ఉన్నాయి. చాలా పాసిబిలిటీస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఆ పాయింట్ని స్కిప్ చేసి నెక్స్ట్ పాయింట్ చూడాలి. ఇప్పుడు చూస్తే ఎక్స్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ వి ఆర్ జే. ఏం చెప్తున్నాడు, ఎక్స్ వికి జేకి పక్కన అసలు కూర్చోడు ఎక్స్. ఓకే, సో అంటే చూడండి, ఇక్కడ రాడు ఎక్స్, ఇక్కడ రాడు ఎక్స్, అవునా? వికి పక్కన రాడంట, ఇక్కడ రాడు, ఇక్కడ రాడు. ఓకే, జేకి కూడా పక్కన రాడంట, ఇక్కడ కూడా రాడు. అంటే ఉన్నవి రెండే రెండు పాసిబిలిటీస్, అయితే ఇక్కడ లేదంటే ఇక్కడ. సో అయితే ఇక్కడ వస్తాడు ఎక్స్, లేదంటే ఇక్కడ వస్తాడు. ఓకే, సో రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. అదే ఇక్కడ చూస్తే మనం ఈ రెండు ప్లేసెస్లో రాడు, ఎందుకంటే వీకి జేకి పక్కన రాడు కాబట్టి ఇక్కడ రాడు అండ్ ఇక్కడ రాడు. సో ఇక్కడ ఉన్నది మాత్రం ఓన్లీ వన్ పాసిబిలిటీ, అదేంటి, ఇక్కడే. ఈ డయాగ్రామ్లో మాత్రం ఒకే ఒక పాసిబిలిటీ ఉంది, అది ఇక్కడే. ఓకే, ఎక్స్ తీసుకున్నాం. ఓకే, ఇందులో అయితే ఇక్కడ కానీ ఇక్కడ కానీ వస్తాడు, చూద్దాం. ఇక్కడ ఏమొచ్చాడు మనకి ముందు పాయింట్లో, వై ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ అన్నాడు, రైట్? ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇక్కడ ఎక్స్ మనకి ఇక్కడ ఇంకా తెలియదు ఎక్స్ ఎక్కడ ఉన్నాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి అందాటికి ఈ పాయింట్ పక్కన పడింది ఈ డయాగ్రామ్. సో ఇక్కడ ఇందులో తీసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయటికి ఫేస్ చేస్తాడు అనుకోండి, బయటికి ఫేస్ చేస్తే ఏమవుతుంది, వై సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. సో అప్పుడు బయటికి ఫేస్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఇటు వస్తుంది, అప్పుడు ఇక్కడ వై వస్తాడు. ఓకే, ప్లేస్ వేకెంట్గానే ఉంది. ఓకే, ఒకవేళ లోపలికి ఫేస్ చేస్తాడు అనుకోండి, లోపలికి ఫేస్ చేస్తే వై ఎట్ సైడ్ వస్తాడు, సెకండ్ టు ద లెఫ్ట్. సో 1 2 వై అప్పుడు ఇక్కడ రావాలి, ఇక్కడ ప్లేస్ అసలు వేకెంట్గా లేదు. అంటే ఏంటి దీని మీనింగ్, ఎక్స్ లోపలికి ఫేస్ చేయట్లేదు అనమాట, ఇటు ఫేస్ చేస్తున్నాడు, మరి బయటికి ఫేస్ చేస్తున్నాడు. సో సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ ఎవరున్నారు, వై మనకి ఇక్కడ ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఎక్స్ ఇక్కడ రావచ్చు ఆర్ ఇక్కడ రావచ్చు. ఒకవేళ ఎక్స్ ఇక్కడ వస్తే, ఓకే, ఒకవేళ ఎక్స్ ఇక్కడ వస్తే వై అప్పుడు సెకండ్ టు ద లెఫ్ట్, ఇక్కడ ఖాళీ లేదు కాబట్టి ఇక్కడ వస్తారు వై. ఒకవేళ ఇక్కడ వస్తే ఇటు ఖాళీ లేదు కాబట్టి ఇక్కడ వస్తారు వై. ఓకే, సో 2 కేసెస్ ఉన్నాయి, అందరికి దీన్ని ఇంకా నేను ఏ కేసు నేను తీసుకోవట్లేదు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఎక్స్ ఈజ్ నాట్ ఓకే, బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డబ్ల్యూ ఫేసెస్ అవుట్ సైడ్. సో డబ్ల్యూ ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు బయటికి ఫేస్ చేస్తున్నారంట. సరే, ఇప్పుడు చూడండి, డబ్ల్యూ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా, రాడు, ఎందుకంటే ఇక్కడ జే లోపలికి ఫేస్ చేస్తున్నాడు. డబ్ల్యూకి అటుపక్కన వాళ్ళు ఇటుపక్కన వాళ్ళు ఇద్దరు బయటికి ఫేస్ చేయాలంట. సో డబ్ల్యూ ఇక్కడ రాడు, ఇక్కడ కూడా రాడు, ఇక్కడ రావచ్చు, రైట్? సో ఓన్లీ ప్లేస్ ఉంది, ఇక్కడ రాడు, ఇక్కడ రాడు. సో ఓన్లీ ఎక్కడ ఉంది ప్లేస్ మనకి, ఇక్కడ మాత్రమే ఉంది డబ్ల్యూకి. ఎందుకంటే డబ్ల్యూకి అటు ఉన్న వాళ్ళు ఇటు ఉన్న వాళ్ళు ఇద్దరు బయటికి ఫేస్ చేస్తున్నారంట. బట్ ఇక్కడ జే లోపలికి ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాడు డబ్ల్యూ, ఇక్కడ రాడు డబ్ల్యూ. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ రాడు డబ్ల్యూ, ఎందుకంటే జే ఉన్నాడు కాబట్టి. ఇక్కడ రాడు, ఇక్కడ రాడు. సో ఓన్లీ ఈ 2 ప్లేసెస్ ఉన్నాయి. డబ్ల్యూకి ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఈ ప్లేస్ ఉన్నాయి. సో ఈ 2 ప్లేసెస్లో మనకి ఏం తెలిసింది, ఎక్స్ కానీ డబ్ల్యూ కానీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు, ఇద్దరే వస్తారన్నమాట ఈ ప్లేసెస్లో. ఇక్కడ ఎక్స్ వస్తే ఇక్కడ డబ్ల్యూ వస్తుంది, ఇక్కడ డబ్ల్యూ వస్తే ఇక్కడ ఎక్స్ వస్తారు. ఓకే, నెక్స్ట్, యూ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జే. చూడండి, యూ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జే అన్నాడు. సో జేకి పక్కన అసలు యూ రాడు. సో ఇక్కడ యూ వస్తాడా, రాడు, ఇక్కడ యూ వస్తాడా, రాడు. సో 2 ప్లేసెస్ ఏమయ్యాయి మనకి, 2 ప్లేసెస్ పోయాయి. సో ఇంకా యూ రావడానికి ఇక్కడ అసలు ఛాన్సే లేదు ఈ డయాగ్రామ్లో. సో అప్పుడు ఏం తేలింది మనకి, ఈ డయాగ్రామ్ రాంగ్ అని అర్థమైంది మనకి. సో అప్పుడు ఏం చేయాలి మనం, ఈ డయాగ్రామ్ ఇంకా తీసేయచ్చు అనమాట. ఓకే, సో ఈ డయాగ్రామ్ ఏం చేస్తున్నాం మనం, తీసేస్తున్నాం, ఎందుకంటే ఇది రాంగ్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మనకి 2 కేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయి. ఈ ఎక్స్ ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఏం చేస్తామంటే ఫాస్ట్గా మనం ఇంకొక సర్కిల్ డ్రా చేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా. సో ఫాస్ట్గా మనం ఒక సర్కిల్ తీసుకున్నాం. ఓకే, సో
సర్కిల్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏం తెలుసు, వి ఇక్కడ ఉన్నాడు. ఓకే, వి ఇక్కడ ఉన్నాడు, లోపలికి ఫేస్ చేస్తున్నాడు. ఓకే, జే వచ్చేసి ఇక్కడ ఉన్నాడు, జే కూడా ఏం చేస్తున్నాడు, లోపలికి ఫేస్ చేస్తున్నాడు. జెడ్ వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఈ డయాగ్రామ్ ఎక్స్. ఓకేనా, ఈ డయాగ్రామ్ ఏం చేస్తున్నానంటే ఎక్స్ నేను ఇక్కడే తీసుకుంటాను. సో అంటే ఇప్పుడు ఏంటి, ఎక్స్ ఇంకా ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు, రైట్. సో ఎక్స్ ఇక్కడే వస్తుంది. సో ఇప్పుడు చూడండి, y is sitting second to the left of x. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బయటికి ఫేస్ చేస్తాడు అనుకోండి, రైట్ సైడ్లో y వస్తాడు, కానీ ఇక్కడ వేకెన్సీ లేదు. సో ఓన్లీ ఉన్న వేకెన్సీ ఏంటి, ఇక్కడ ఉంది. సో ఏంటి, y is sitting second to the left of x. సో x బయటికి ఫేస్ చేస్తే సెకండ్ టు ద లెఫ్ట్ 1 2, ఇక్కడ ఎవరు వస్తారు, y వస్తాడు అనమాట. ఓకే, సో మనం ఆల్రెడీ చూసాం, x ఇక్కడ వస్తే ఎవరు వస్తారు, ఇక్కడ w ఇక్కడ వస్తాడు, రైట్. అంతే కదా, w ఇక్కడ వస్తున్నాడు. బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ w ఫేసెస్ అవుట్ సైడ్. ఎస్, w ఇక్కడ వస్తున్నాడు మనకి. సో x ఇక్కడ వస్తే ఇక్కడ మనకి w వస్తుంది. ఆల్రెడీ ఇందాక మనం ఆ కేసు చూస్తాం. సో ఇక్కడ ఎక్స్కి సెకండ్ టు ద లెఫ్ట్లో ఎవరు రావాలి, y రావాలి. సో ఇక్కడ లోపలికి ఫేస్ చేస్తేనే సెకండ్ లెఫ్ట్ 1 2, సెకండ్ లెఫ్ట్లో ఎవరు వస్తారు, y వస్తారు. ఓకే, సో ఇంతవరకు 2 డయాగ్రామ్స్ చేసాం. ఇందులో ఒకటి ఇప్పుడు మళ్ళీ ఎలిమినేట్ అయ్యి లాస్ట్కి ఒకటే ఆన్సర్ కింద మిగులుతుంది. అదేంటో చూద్దాం. సో ఇప్పుడు ఏమొచ్చాడు, యూ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జే అన్నాడు. యూ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జే. సో యూ ఇక్కడ రాడు. సో యూ ఇక్కడ రావచ్చు ఆర్ ఇక్కడ రావచ్చు. ఇక్కడ చూస్తే యూ ఇక్కడ రాడు. సో ఓన్లీ ఛాన్స్ ఇక్కడ ఉంది. సో మనకి యూ ఇక్కడ వచ్చాడు, కానీ ఇక్కడ మాత్రం 2 ఛాన్సులు మళ్ళీ ఉన్నాయి మనకి. ఓకే, ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ యూ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో చూడండి, ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ యూ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో ఇక్కడ యూకి అటుపక్కన ఉన్న అతను ఇటుపక్కన ఉన్న అతను ఆపోజిట్ డైరెక్షన్స్, అంటే ఈ పక్కన ఉన్న అతను లోపలికైతే ఈ పక్కన ఉన్న అతను బయటికి ఫేస్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి యూ ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇద్దరు లోపలికి ఫేస్ చేస్తున్నారు కాబట్టి యూ ఇక్కడ రాడు. ఇంకా ఉన్న ఛాన్స్ ఏంటి, ఇక్కడ మాత్రమే ఉంది యూ. సో ఇద్దరు పక్క అతను లోపలికి ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఇటు పక్క అతను బయటికి ఫేస్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్, both the immediate neighbors of x faces the same direction as that of z. సో ఎక్స్కి అటుపక్కన ఉన్న వ్యక్తి ఇది పక్కన ఉన్న వ్యక్తి ఇద్దరూ కూడా జెడ్ ఏ డైరెక్షన్లో అయితే ఫేస్ చేస్తున్నాడో ఆ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు. సో జెడ్ బయటకు ఉన్నాడు కాబట్టి ఈ పక్కతను ఇద్దరు బయటకి ఫేస్ చేస్తారు. సో ఓకే, మనకి ఇంకా మిగిలిపోయింది ఎవరు, జీ ఒకరు మిగిలిపోయారు. సో ఆ జీని మనం ఇక్కడ వేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి జీని మాత్రం ఇక్కడ వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంకేం తెలుసు, ఓకే ఇక్కడ మనకి జెడ్కి సేమ్ డైరెక్షన్. ఓకే, జెడ్కి డైరెక్షన్లోనే ఎక్స్ అటు ఇటు ఇద్దరు బయటకే ఫేస్ చేస్తారు, అంటే జెడ్ బయటకు ఉంది కాబట్టి ఎక్స్కి పక్కన ఉన్న నైబర్స్ అటు ఇటు బయటకే ఫేస్ చేస్తారు. ఓకే, యూ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ దట్ ఆఫ్ వి. యూ వచ్చేసి వి డైరెక్షన్లోనే ఫేస్ చేస్తానంట. వి డైరెక్షన్, వి వచ్చేసి లోపలికి. సో ఇక్కడ యూ కూడా లోపలికి. ఓకే, సో ఓకే మనకి ఇంకా ఏదో పాయింట్ మిస్ చేసాం, అదేంటో ఒకసారి చూద్దాం. వి ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. ఓకే, జే ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. జెడ్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి. జెడ్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి. Okay, y is sitting second to the left of x. X is not an immediate neighbor of v or j. Okay, both the immediate neighbors of w faces outside. So చూడండి, w కి both the neighbors ఇద్దరు బయటికి ఫేస్ చేస్తారంటున్నారు, బట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, x లోపలికి ఫేస్ చేస్తున్నాడు. సో ఇదేంటి, రాంగ్, ఇది రాంగ్. సో ఇక్కడ చూడండి, both the neighbors of w faces outside. ఓకే, ఒకరు బయటకే ఫేస్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి ఇది కూడా బయటకే ఫేస్ చేస్తాడు బై. ఓకే, సో మనకి కంప్లీట్గా అందరూ వస్తారు అండ్ అన్ని డైరెక్షన్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడు మనకి ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే మనం ఈజీగా సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా నాకు మెయిల్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. సో ఎప్పుడైనా సరే సర్క్యులర్ సీటింగ్ ఎలా సాల్వ్ చేయాలంటే ఇలా అనమాట. ఎప్పుడు కూడా ఒక డయాగ్రామ్ తీసుకుంటాం. సో అందులో సాల్వ్ అయితే ఓకే, లేదంటే సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటాం. సో అందులో కూడా అవ్వకపోతే థర్డ్ పాసిబిలిటీ కూడా తీసుకోవాలి, బట్ ఫాస్ట్గా ఉండాలి. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత స్లోగా చెప్పాను, బట్ మనం సాల్వ్ చేసేటప్పుడు మాత్రం చాలా చాలా ఫాస్ట్గా ఉండాలండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మీ దగ్గర మంచి మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, పజిల్స్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఉంటే తప్పకుండా నాకు మెయిల్ చేయండి, ఇమేజెస్లో పంపించండి. సో దట్ నేను ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ ఉన్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.